ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 8వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు ఆదివారం. తిథి పంచమి రాత్రి 8 గంటల 19 నిమిషాల వరకు. నక్షత్రం స్వాతి మధ్యాహ్నం 1 గంట 1 నిమిషం వరకు. వర్జం రాత్రి 7 గంటల 10 నిమిషాల నుంచి 8 గంటల 55 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 43 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు. అమృతకాలం తెల్లవారుజామున 5 గంటల 42 నిమిషాలకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 29 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 18 నిమిషాలకు. ఈరోజు విశేషం ఫాల్గుణ బహుళ పంచమి ఆదివారం. ఈరోజు ఫాల్గుణ బహుళ పంచమి. మన దేశంలోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ ఫాల్గుణ బహుళ పంచమిని రంగపంచమి అనే ఒక గొప్ప ఉత్సవంగా జరుపుకుంటారు. హోలీ పండుగ తరువాత వచ్చే ఈ రోజున రంగుల నీళ్లు చల్లుకుంటూ మనసులోని కోపతాపాలను ద్వేషాలను కడిగేసుకుంటారు. ఆధ్యాత్మికంగా చూసుకుంటే మన మనస్సును బుద్ధిని ప్రశాంతంగా స్వచ్ఛంగా ఉంచుకోవడానికి ఈ పంచమి తిథి ఎంతో సహాయపడుతుంది. ఈ పంచమి ఆదివారం రోజు ఈ వీడియో చూసే ప్రేక్షక మహాశయులందరూ ఒక్కసారి ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః అని కామెంట్ చేసి స్వామివారిని తలుచుకోండి. వీడియోని లైక్ చేయండి. ఇక ఈరోజు ఆదివారం కావడం మరొక గొప్ప విశేషం. ఆదివారం అంటే సాక్షాత్తు ఆ ప్రత్యక్ష నారాయణుడు కర్మసాక్షి అయిన సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. మన కంటికి కనిపించే దేవుడు ఈ సృష్టికి మూలాధారం. సమస్త జీవకోటికి ప్రాణదాత ఆ సూర్యుడే కదా. పంచమి తిథికి ఆదిదేవతలుగా నాగదేవుణ్ణి పరమశివుణ్ణి పూజిస్తుంటారు. అటు శివుడికి ఇటు సూర్యుడికి ఉన్న అవినాభావ సంబంధం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈరోజు ఆదివారం పంచమి తిథి కలయిక వల్ల అటు సూర్యారాధన ఇటు పరమశివుని ధ్యానం రెండూ కూడా మనకు అమితమైన మేలు చేస్తాయి. గ్రహాల్లో రారాజు అయిన సూర్యుని శక్తి పంచమి తిథి తెచ్చే మానసిక ప్రశాంతత కలగలిసి ఈరోజు వాతావరణంలో ఒక సానుకూల శక్తి నిండి ఉంటుంది. మరి ఇంతటి విశిష్టమైన ఈ రోజున మనం ఎలా గడపాలి, ఏ పూజ చేయాలి అని మీకు సందేహం రావచ్చు. దేవుడికి కావాల్సింది అపారమైన భక్తి, స్వచ్ఛమైన మనస్సు మాత్రమే. కానీ లక్షలు ఖర్చు పెట్టి చేసే ఆడంబరాలు కాదు. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేవడానికి ప్రయత్నించండి. బ్రహ్మ ముహూర్తంలో వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చేయండి. ఉతికిన శుభ్రమైన దుస్తులు ధరించి సూర్యోదయం అవుతున్న సమయంలో ఒక రాగి పాత్రలో శుద్ధమైన జలం తీసుకుని అందులో కొద్దిగా కుంకుమ, ఎర్రటి పూలు లేదా అక్షతలు వేసుకుని సూర్య భగవానుడికి ఎదురుగా నిలబడండి. ఆకాశంలో ఉదయిస్తున్న సూర్యుని వైపు చూస్తూ ఓం సూర్యాయ నమః అంటూ లేదా ఓం భాస్కరాయ నమః అంటూ ఆ నీటిని ధారగా కింద వదలాలి. ఇలా చేస్తున్నప్పుడు సూర్యుని లేత కిరణాలు మన శరీరం మీద పడేలా చూసుకోవాలి. ఆ తర్వాత ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ చదువుకోవడం లేదా ఫోన్లో వినడం చేయాలి. ఒకవేళ ఇవేమీ రానివారు, ఏ మంత్రాలు తెలియని వారు కళ్ళు మూసుకొని ఆ సూర్యనారాయణుణ్ణి మీ ఇష్టదైవాన్ని మనసారా స్మరించుకున్నా చాలు. ఆ తర్వాత ఇంటి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి మీకు తోచిన నైవేద్యాన్ని సమర్పించి నమస్కరించుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మనకు దక్కే ఫలితం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని మన పెద్దలు ఒక గొప్ప మాట చెప్పారు. అంటే మనం ఆరోగ్యాన్ని ప్రసాదించమని సాక్షాత్తు ఆ సూర్య భగవానున్నే కోరుకోవాలి. ఈరోజు ఉదయాన్నే మనం సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, ఆ లేత కిరణాలు మన మీద పడేలా నిలబడడం వల్ల మనకు తెలియకుండానే మన శరీరంలోకి ఒక అద్భుతమైన ప్రాణశక్తి ప్రవేశిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి, ముఖ్యంగా కంటి సమస్యలు, చర్మ వ్యాధులు, ఎముకలకు సంబంధించిన నొప్పులతో ఇబ్బంది పడేవారికి ఈ సూర్యారాధన ఒక సంజీవనిలాగా పనిచేస్తుంది. అలాగే ఈరోజు పంచమి తిథి ప్రభావం వల్ల మీ జాతకంలో ఏవైనా సర్పదోషాలు, రాహుకేతు దోషాలు ఉంటే వాటి తీవ్రత చాలా వరకు తగ్గిపోతుంది. కుటుంబ సభ్యుల మధ్య, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉంటే ఆ ప్రేమ తిరిగి చిగురిస్తుంది. అకారణంగా మనసులో ఉండే భయాలు, భవిష్యత్తు మీద ఉండే మానసిక ఆందోళనలు తొలగిపోయి గుండెల్లో ఒక భరోసా ఏర్పడుతుంది. ఏ పని మొదలుపెట్టినా నిరాశ నిస్పృహలు దరిచేరవు. ఎంతో ఉత్సాహంగా చురుగ్గా ముందుకు సాగుతారు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏ సమస్యనైనా సులువుగా పరిష్కరించుకోగలం కదా. ఆ మానసిక బలాన్ని ఈరోజు మీకు ప్రసాదిస్తుంది. ఈ ఫాల్గుణ బహుళ పంచమి ఆదివారం నాడు మీరందరూ ఉదయాన్నే ఆ కాంతి స్వరూపుడైన సూర్యనారాయణుణ్ణి దర్శించుకుని మీ మనసులోని కష్టాలన్నీ, భారాలన్నీ ఆయన ముందు ఉంచి స్వచ్ఛమైన నిష్కల్మషమైన మనస్సుతో ప్రార్థించండి.
ఆ భగవంతుని అపారమైన కృపా కటాక్షాలతో మీ అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇల్లు ఆనందంతో, సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో కలకాలం కళకళలాడాలని, మీరు చేపట్టే ప్రతి మంచి పనిలోనూ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక ఈరోజు పూజ చేసిన వారు, పూజ చేయలేకపోయిన వారు ఓం శ్రీ సూర్యాయ నమః అని కానీ, లేదా మీకు నచ్చిన దైవం పేరును కానీ కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి. ఆ స్వామివారి దివ్య అనుగ్రహాన్ని పొందండి. అలాగే ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకునే వారందరికీ పేరు పేరున శుభాభినందనలు. శుభ ఆదివారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. తలపెట్టిన కార్యాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. దైవానుగ్రహంతో ఆపదలు తొలగుతాయి. బంగారు భవిష్యత్తు గోచరిస్తుంది. ఉద్యోగంలో విశేష లాభం ఉంటుంది. ఆశయం నెరవేరుతుంది. గౌరవం పెరుగుతుంది. చెడు ఏమాత్రం ఊహించవద్దు. కొత్త పనులను ప్రారంభిస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. తీర్థయాత్రలు, నదీ స్నానాలు చేస్తారు. బంధుమిత్రులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. అనుకోకుండా డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమ ఎక్కువవుతుంది. చిన్న విషయాల కోసం ఎక్కువగా శ్రమిస్తారు. కుటుంబ ఖర్చులు ఒత్తిడితో కూడుకుని ఉంటాయి. మీరు వ్యాపారవేత్తలైతే కొన్ని సానుకూల మార్పులు చేయాల్సి ఉంటుంది. అది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. సామాజిక పనుల్లో సహకారం ఉంటుంది. సోదరుడి సలహా వ్యాపారంలో వృద్ధికి దారితీస్తుంది. ప్రేమ జీవితంలో కొంత అనుకూలంగా ఉంటుంది. దేవత, గురుభక్తి పెరుగుతుంది. వ్యాపారం సంతృప్తిగా కొనసాగుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తోటి ఉద్యోగులు, అధికారుల సహకారం లభిస్తుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. బంధువర్గంతో సంబంధాలు పెంపొందుతాయి. వాహనం మూలంగా కలిసి వస్తుంది. ఈరోజు శివనామ స్మరణ ఉత్తమం. ఓం నమః శివాయ అంటూ శివుని పవిత్ర మంత్రం పఠించడం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా విజయం ఉంటుంది. అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపారం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించాలి. సౌమ్య సంభాషణతో శాంతి లభిస్తుంది. ఆనందించే అంశం ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. అనవసరమైన ఖర్చులతో ముఖ్యమైన పనులు వాయిదా పడవచ్చు. ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. పని భారం పెరుగుతుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్న కార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. విద్యార్థులు ఉన్నత విద్యలో కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటారు. ఇంటి నిర్వహణపై ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. సహోద్యోగుల సహకారం ఉద్యోగుల సమస్యలను కలిగిస్తాయి. కుటుంబ ఖర్చులు, ఆదాయం అనిశ్చితి మిమ్మల్ని కలవరపెడుతుంది. ఇంటి సమస్యలను అంతం చేయడానికి పొరుగువారి సహకారం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. అయితే చిన్న చిన్న వివాదాల మూలంగా మనశ్శాంతిని దూరం చేసుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. సహోద్యోగుల సహకారాలు అందుతాయి. ఖర్చుల నియంత్రణ, వివాదాలకు దూరంగా ఉండడం అవసరం. ఈరోజు శివనామ స్మరణ ఉత్తమం. ఓం నమః శివాయ అంటూ శివుని పవిత్ర మంత్రం పాటించడం మంచిది. అదృష్టాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు అభీష్ట సిద్ధి విశేషంగా ఉంటుంది. తలపెట్టిన కార్యాలు విజయవంతమవుతాయి. ఆర్థిక పుష్టి లభిస్తుంది. సంతోషించే వార్త ఒకటి వింటారు. మిత్రుల వల్ల లాభపడతారు. సమాజంలో కీర్తి లభిస్తుంది. బాధ్యతలను చక్కగా పూర్తి చేస్తారు. ఒక పనిలో విజయం వస్తుంది. కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు. ఆర్థిక లాభం గోచరిస్తుంది. ఇంట్లోకి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సహోద్యోగులతో సంబంధాలు పెంపొందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. రోజువారీ కార్యకలాపాలు లాభసాటిగా సాగుతాయి. స్థిర చరాస్తుల విషయంలో ఉన్న తగాదాలు పాక్షికంగా పరిష్కారం అవుతాయి. భూముల కొనుగోలుపై మనస్సు నిలుపుతారు. నూతన కార్యాలకు చక్కటి రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఆగిపోయిన పనులు పూర్తి చేయడానికి సహకారం ఉంటుంది. ప్రేమ జీవితంలో ఆనందించే సమయం గడుపుతారు. నూతన కార్యాల్లో పెట్టుబడులు పెడతారు. శాశ్వత ఆస్తి అభివృద్ధి చేయబడుతుంది. కుటుంబంలో దేన్నైనా విడదీసే పరిస్థితి కనిపిస్తుంది. మీరు నూతన పని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే మీకు విజయం లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందకపోవడంతో కొన్ని పనులు వాయిదా పడతాయి.
అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన రోజు. తీర్థయాత్రలపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మిక ప్రవచనాలకు హాజరవుతారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు శివనామ స్మరణ ఉత్తమం. ఓం నమ శివాయ అంటూ శివుని ఓం నమ శివాయ అంటూ శివుని పవిత్ర మంత్రం పఠిస్తే మనోబలం పెరుగుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈరోజు ధర్మ మార్గంలో ముందుకు సాగండి. అనేక విఘ్నాలు ఎదురవుతాయి. సమర్థవంతంగా అధిగమిస్తారు. ప్రసన్న చిత్తంతో ఆలోచిస్తే ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారపరంగా శ్రద్ధ పెంచాలి. కొత్త విషయాలపై దృష్టి పెట్టండి. కోరుకున్న మార్గంలోనే అభివృద్ధి లభిస్తుంది. 10 మందికి ఆదర్శవంతులవుతారు. మొదలుపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూలం. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. శ్రద్ధతో పనులు చేస్తారు. స్త్రీల మూలకంగా లాభాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఉత్సాహంతో ఉంటారు. అలసట లేకుండా నిరంతరం శ్రమతో పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. పనిలో బాధ్యతలు పెరిగినా సంతోషంగా స్వీకరిస్తారు. సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆత్మీయులు బంధువర్గం చొరవతో పనులు నెరవేరుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. వ్యవసాయదారులు పారిశ్రామికవేత్తలకు అనుకూలం. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సామాజిక పని చేయడం వల్ల మీ కీర్తి పెరుగుతుంది. విదేశాలకు సంబంధించిన పనుల్లో విజయం సాధించే అవకాశాలు సృష్టించుకుంటారు. పని ప్రదేశంలో అధికారులు మీ ప్రసంగం చూసి ముగ్ధులవుతారు. కుటుంబ వాతావరణం బాగుంటుంది. చిన్నపిల్లలతో కలిసి మంచి సమయం గడుపుతారు. జీవిత భాగస్వామి సంబంధాలు బలపడతాయి. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. ఈరోజు శివనామ స్మరణ ఉత్తమం. ఓం నమ శివాయ అంటూ శివుని పవిత్ర మంత్రం పఠిస్తే మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. ఉన్నతమైన ఆశయాలతో పనిచేయండి. అదృష్టవంతులవుతారు. మంచి భవిష్యత్తు లభిస్తుంది. విశేష గౌరవాలు ఉన్నాయి. అభీష్టం ఫలిస్తుంది. సత్య మార్గంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. మీ వల్ల కొందరు లాభపడతారు. సంతోషించే అంశాలు ఉన్నాయి. శాంతి పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. రాబడికి మించి ఖర్చులు ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. పనుల్లో బరువు బాధ్యతలు శ్రమ పెరుగుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుస్తారు. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది. నూతన ఆభరణాలు సేకరిస్తారు. విదేశాల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వివాహితులకు మంచి ప్రతిపాదనలు లభిస్తాయి. పని ప్రదేశంలో పురోగతి ఉంటుంది. ఆకస్మిక డబ్బు ప్రయోజనం పొందుతారు. అలాగే సంతాన పురోగతితో మనసు సంతోషంగా ఉంటుంది. పేదలకు సహాయం చేయడానికి కొంత డబ్బు ఖర్చు చేస్తారు. మీరు సమర్థవంతంగా పనిచేయడానికి ఇతర వ్యక్తులను ఆకర్షించగలుగుతారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో పనిభారం పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. పట్టుదలతో పనులను పూర్తి చేయడం మంచిది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. అయితే వ్యాపార భాగస్వాములతో సఖ్యత పెంచుకోవడం అవసరం. వివాదాలకు దూరంగా ఉండండి. బంధువర్గం మూలంగా ఖర్చులు పెరుగుతాయి. భూముల కొనుగోలు ప్రయాణాలు వాయిదా పడతాయి. రవి ధ్యానం శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారు ఈరోజు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అద్భుతమైన విజయం లభిస్తుంది. ఉద్యోగంలో మేలైన ఫలితాలు వస్తాయి. కోరుకున్న జీవితం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. శుభ పరిణామాలు ఉన్నాయి. వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు. అభీష్ట సిద్ధి ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. బంధువర్గం స్నేహితులతో చిన్నపాటి పార్టీలో పాల్గొంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కార్య సాఫల్యం ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లభిస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శత్రు బాధలు ఉండే అవకాశం ఉంది. పని ప్రదేశంలో మీ ప్రభావం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పనుల్లో బాధ్యతలు పెరిగినా ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. సోదరులు స్నేహితులకు సహాయం చేస్తారు.
అనవసరమైన ఖర్చులు ఉంటాయి. అవి మీరు కోరుకోకపోయినా నెరవేర్చాల్సి ఉంటుంది. పని ప్రదేశంలో మీ మాటలను నియంత్రించుకోండి, లేకపోతే చర్చ జరిగే అవకాశం ఉంది. పోటీ పరీక్షల్లో మంచి మార్కుల కోసం విద్యార్థులు ఏకాగ్రతతో ఉండాలి. ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సంగీత, సాహిత్య కళాకారుల ఆదాయం పెరుగుతుంది. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సహకారం లభిస్తుంది. ప్రయాణాల వల్ల కార్య సాఫల్యం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఈశ్వర ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం లక్ష్యాన్ని చేరుస్తుంది. ఉద్యోగంలో అనుకున్నది సిద్ధిస్తుంది. సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకోవాలి. మొహమాటం ఇబ్బంది పెడుతుంది. స్వయం కృషితో అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. వ్యాపార లాభం ఉంటుంది. ఒక సమస్య ఎదురవుతుంది. పెద్దల సహాయంతో దాన్ని పరిష్కరించాలి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభించడంపై మనసు నిలుపుతారు. నలుగురి సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. సంతృప్తిగా ఉంటారు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు, ప్రణాళికలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు. కళాకారుల ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. బంధువర్గంతో పనులు నెరవేరినా చిన్నపాటి మనస్పర్ధలు తలెత్తవచ్చు. విద్యార్థులు పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం లభిస్తుంది. మరింత కష్టపడి పనిచేస్తే ఆరోగ్యం కుదుటపడుతుంది. సమాజం నుంచి కావలసిన సహకారం అందుకుంటారు. మీరు ఉద్యోగం చేస్తే మీ హక్కులు పెరుగుతాయి. పని ప్రదేశంలో మీ ప్రాజెక్టు విజయవంతం కావడంతో ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉంటారు. వ్యాపారులకు అనుకూలం. ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఈశ్వర ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంకల్పం సిద్ధిస్తుంది. వ్యాపార బలం పెరుగుతుంది. ఆర్థిక లాభాలు ఉన్నాయి. గృహ, భూ, వాహనాది యోగాలు ఉంటాయి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటే అనుకున్నది సాధించగలరు. అదృష్ట యోగం ఉంది. ఉద్యోగస్తులు సంతృప్తిగా ఉంటారు. సంతోషంతో పనులు పూర్తి చేస్తారు. కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి. రోజువారీ కార్యకలాపాలు సజావుగా కొనసాగుతాయి. బంధువర్గంలో సఖ్యత పెరుగుతుంది. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు మంచి సమయం. వాహనాలు, భూములు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధల వల్ల బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. వ్యాపారంలో నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల పురోగతిని సాధిస్తారు. ఇది మీ ఇబ్బందులను పెంచుతుంది. నూతన స్నేహితులతో పరిచయం అవుతాయి. భవిష్యత్తులో మీరు ప్రయోజనం పొందుతారు. సాయంత్రం సమయంలో కొన్ని శుభవార్తలు అందుకుంటారు. ఫలితంగా మీరు ఉత్సాహంగా ఉంటారు. కోర్టు కేసుల్లో విజయం చేకూరుతుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలపై మనస్సు నిలుపుతారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక స్థితి సంతృప్తిగా ఉంటుంది. గత పెట్టుబడుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. ఈశ్వర ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి రాజయోగ సమానమైన ఫలాలు అందుతాయి. ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. కొంత పని భారం కూడా పెరుగుతుంది. నూతన అవకాశాలు సఫలమవుతాయి. లక్ష్యం సిద్ధిస్తుంది. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మిత్రబలం ఆనందాన్ని ఇస్తుంది. ఎదురు చూస్తున్న పనిలో విజయం సాధిస్తారు. వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు. మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రుబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి. ఈరోజు పనిచేసే చోట సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అధికారులతో స్నేహంగా మెలుగుతారు. పదోన్నతి లభించవచ్చు. అన్నదమ్ములు, బంధువర్గం చొరవతో పనులు నెరవేరుతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. భూ లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. రోజులో కొంత సమయం సామాజిక కార్యకలాపాల్లో గడుపుతారు. ప్రేమ జీవితంలో నూతన శక్తి ఉంటుంది. వ్యాపారంలో మీరు త్వరలోనే పురోగతి అందుకుంటారు. మీరు స్థిరమైన డబ్బును పొందవచ్చు. విద్యార్థులకు గురువుల నుంచి మద్దతు లభిస్తుంది. పోటీ పరీక్షలకు మార్గం సుగమం అవుతుంది. కేసుల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపారస్తులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. నలుగురికి సహాయపడతారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూలం. కష్టానికి తగిన ఫలితాలు సాధిస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈశ్వర ధ్యానం శుభప్రదం. శుభవార్తను వింటారు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి.
ఈరోజు ఈ రాశివారు శుభవార్తను వింటారు. దైవబలం ముందుకు నడిపిస్తుంది. ముఖ్య కార్యాల్లో విజయం ఉంటుంది. పదవి లాభాలు ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం సూచిస్తుంది. అదృష్ట ఫలాలు అందుతాయి. వ్యాపారంలో కలిసి వస్తుంది. అధికారుల వల్ల మేలు చేకూరుతుంది. కాలాన్ని మంచి పనులకై వినియోగించండి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. సమయస్ఫూర్తితో పనులను పూర్తి చేస్తారు. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సహోద్యోగులు పై అధికారులతో సఖ్యతతో మెలగడం అవసరం. అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అశుభ వార్తలు వినాల్సి వస్తుంది. ఆకస్మిక ధనలాభం జరగకుండా జాగ్రత్త పడడం మంచిది. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. తీరిక లేకుండా సమయం గడుపుతారు. వాహనం, ఇళ్ళు కొనుగోలుకు సంబంధించిన పనుల్లో పెట్టుబడి పెట్టుకుంటారు. కుటుంబ ఆస్తికి సంబంధించిన విషయంలో మీపై అధికారి సహాయంతో సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యాపారంలో త్వరగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం నుంచి మీరు ప్రయోజనం పొందుతారు. తీర్థయాత్రలు, ఆలయ సందర్శన ఆలోచనలు ఫలిస్తాయి. కొత్త పనులను ప్రారంభించకుండా చేతిలో ఉన్నవి పూర్తి చేయడంపై మనసు నిలపండి. ఖర్చుల విషయంలో నియంత్రణ పాటించాలి. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. వ్యవసాయదారులకు మంచి వాతావరణం ఉంటుంది. ఇరుగు పొరుగుతో తగాదాలు పరిష్కారం అవుతాయి. ఈరోజు శివనామ స్మరణ ఉత్తమం. ఓం నమ శివాయ అంటూ శివుని పవిత్ర మంత్రం పఠిస్తే మనోబలం పెరుగుతుంది. మొత్తం మీద రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసంతో ప్రతి పని మనసు పెట్టి చేయాలి. ఉద్యోగ వ్యాపారాల్లో పొరపాట్లు జరగనీయకండి. ఆర్థిక నష్టం సూచితం. మితంగా సంభాషించాలి. మొహమాటం ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సలహాలు అవసరం. ఒక శుభం జరుగుతుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. బంధుమిత్రులతో కార్య సాఫల్యం ఉంటుంది. అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. కొన్ని పనుల్లో వృధా ఖర్చులు ఉంటాయి. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. దూరపు వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. మీ భవిష్యత్తుకు సంబంధించి కొత్త అవకాశాలు ఉంటాయి. చర్చల ద్వారా కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. మీ మార్గదర్శకత్వంతో ప్రయోజనం పొందుతారు. పెద్దల ఆశీర్వాదం ద్వారా పనిలో విజయం సాధిస్తారు. మంచి పనులు చేయడం వల్ల కుటుంబ పేరును పెంచుకుంటారు. రావాల్సిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు మంచి సమయం. సంగీత, సాహిత్య కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయడం చేస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు శివనామ స్మరణ ఉత్తమం. ఓం నమ శివాయ అంటూ శివుని పవిత్ర మంత్రం పఠిస్తే మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు అభీష్ట కార్యసిద్ధి పొందుతారు. సందర్భానుసారం నిర్ణయం తీసుకోండి. ఉద్యోగంలో కలిసి వస్తుంది. అపోహలు తొలగుతాయి. సన్నిహితుల ఆదరణ లభిస్తుంది. గృహ లాభం ఉంటుంది. స్థిరాస్తి పెరుగుతుంది. కొన్ని సమస్యలు తొలగుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వ్యయం పెరగకుండా జాగ్రత్త పడాలి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు సంతృప్తిగా కొనసాగుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు పై అధికారుల మన్ననలు పొందుతారు. పదోన్నతి పొందవచ్చు. వ్యాపారస్తులు కొత్త పనులను ప్రారంభిస్తారు. విద్యార్థులకు అనుకూలం. విందులు వినోదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. మానసిక ఆందోళన తొలగుతుంది. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సంతానం, భార్య పట్ల ప్రేమ భావాలు పెరుగుతాయి. ఉద్యోగార్థులు పదోన్నతి పొందే అవకాశం ఉంది. కార్యాలయంలో వేరొకరి కారణంగా ఆందోళన ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మంచివారితో స్నేహ సంబంధాలు పెంపొందుతాయి. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. భూ లావాదేవీలు లాభాన్ని ఇస్తాయి. కళాకారులకు మంచి సమయం. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఈరోజు శివనామ స్మరణ ఉత్తమం. ఓం నమ శివాయ అంటూ శివుని పవిత్ర మంత్రం పఠిస్తే సకల శుభాలు చేకూరుతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి.